మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రూఫ్లతో సహా మొత్తం అన్ని గారు చెప్పారు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఎక్కడెక్కడ ఏం చేశారో అని చెప్పని. అయినా నిరూపించకుండా దాని గురించి మాట్లాడకుండా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మేము రెడీగా ఉన్నామని చెప్పి దేనికి? నిజంగా మీకు కనుక నిజాయితీ ఉంటే జరిగిన అక్రమాల గురించి చెప్పి సిగ్గు లేకుండా కవిదించుకుని రాజీనామా చేయండి. చూడండి ఢిల్లీలో ఏ విధంగా అయితే రాజీనామా చేశారో గుర్తుపెట్టుకోండి. మీరు చేసే అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ జంజీ యువత మీకు తలకై దించి మీ పొగరు అణిచివేసే విధంగా ముందుకెళ్తున్నారో జరుగుతుంది. ఈ రోజు మెగా డిఎస్సి అని దగా డిఎస్సి చేసి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు కదా. ఈ రోజు నిరుద్యోగ భృతి ఇస్తామని అది కూడా ఇవ్వకుండా ఈ రోజు ఉద్యోగాల కోసం ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు బతుకుల్ని కాల రాసే విధంగా మెగా డిఎస్సి అని ఓపెన్ చేసి దగా డిఎస్సి చేసి మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ తిరుపతిలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరసన ర్యాలీ చేపడుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకి ఉన్నారు మేడం, చెప్పండి, దేశీయ అక్రమాలపైన ఈరోజు హైకోర్టు కూడా చివాట్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏ విధంగా చూడాలంటే ఈరోజు అక్రమాలు? ఈరోజు తొలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగులకి ఉందని కూడా ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సి అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవి. డిఎస్సిలో